ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కల్మా చదవకపోతే చంపడం ఏంది అంటే ఐడెంటిఫై చేసి మరి హిందూస్ మాత్రమే చంపి ఒక భార్య భర్తను చంపిన తర్వాత నన్ను కూడా చంపింకా ఎందుకు నా భర్తను చంపావు అంటే నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో నేను చంపా అని చెప్పిన పరిస్థితి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కుళ్ళి ఆ భర్త గురించి భార్య కూడా జీవితాంతం నరకయాతన అనుభవించాలి. ఎంత క్రూరం! మతం ఇంత మారణ హోమం చేయొచ్చా? ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే భరత్, ఇప్పుడు వెళ్ళడం ఎంత టఫ్, రిటర్న్ రావడం కూడా అంతే టఫ్. అలాగే హార్స్ పైనే రావాలి కదా, అలాగే ట్రావెల్ చేసి. సో చాలా మంది చనిపోయారు, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు కదా. సో గాయపడ్డ వాళ్ళ పరిస్థితిని వాళ్ళ కిందికి కూడా అదే 2 గంటలు ట్రావెల్ చేసి అదే గుర్రాల పైన తీసుకురావాలి. అది ఇంకా బాధాకరం. అక్కడ కిందికి వచ్చాకే ఫెసిలిటీస్ హెలికాప్టర్ అరేంజ్ చేశారు, కానీ మళ్ళీ అక్కడ పైన లేవు కదా. అది ఇంకా బాధాకరం. సో ఒకటి అదే ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ఇదైతే జర్నల్ స్టేట్మెంట్. ఐ వోంట్ బిలీవ్, నా పర్సనల్ ఒపీనియన్.